కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. త్రివిక్రమ్ తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని మార్చేస్తున్నాడా? గురూజీ 2 సినిమాలను లైన్లో పెట్టాడు. వెంకటేష్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ 2 సినిమాలకి తమన్ వర్క్ చేయడం లేదా? మరి శిష్యుడి ప్లేస్ లో వస్తున్న ఆ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు చూద్దామా? కొన్ని కాంబినేషన్స్ స్పెషల్ గా నిలుస్తాయి. దర్శకుడు కె రాఘవేంద్రరావు కీరవాణి కాంబినేషన్ లేకుండా సినిమాని ఊహించుకోవడం కష్టమే. అలాగే సుకుమార్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఉండాల్సిందే. ఇలాంటి కలయికలు రేర్ గా కనిపిస్తాయి. త్రివిక్రమ్ సినిమా అంటే తమనే అన్నంతగా ఈ కాంబో సింక్ అయిపోయింది. త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ ని విడదీసి చూడలేం. త్రివిక్రమ్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఉండాల్సిందే. అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ తర్వాత వచ్చిన గుంటూరు కారంకి కూడా తమన్నే తీసుకున్నాడు. గురూజీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుర్చీ మడతపెట్టి అద్దరిపోయే మాస్ బీట్ ఇచ్చాడు తమన్. త్రివిక్రమ్ దర్శకుడిగా డెబ్యూ మూవీ నువ్వే నువ్వేకి కోటి మ్యూజిక్ ఇవ్వగా అతడు ఖలేజాకు మణిశర్మ సంగీతం ఇచ్చారు. జల్సా హిట్ తో దేవిశ్రీతో అనుబంధం పెరిగి ఆ తర్వాత వరుస సినిమాలకు ఆయన్నే తీసుకున్నాడు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన జల్సా, జులై, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా ముద్రపడింది. సాధారణంగా సక్సెస్ ఉన్నంతకాలం హిట్ కాంబోకి బ్రేక్స్ ఉండవు. అయితే త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ కలయిక మాత్రం ఫ్లాప్ లేకుండానే బ్రేక్ పడింది. సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత తీసిన ఆ సినిమాకు దేవిశ్రీ బదులు మిక్కీ జేమయ్యని తీసుకొని సర్ప్రైజ్ చేశాడు త్రివిక్రమ్. ఆ హిట్ అయినా మిక్కీని రిపీట్ చేయలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ పవన్ తో తీసిన అజ్ఞాతవాసి మూవీతో అనిరుద్ని తెలుగులోకి తీసుకొచ్చాడు. సినిమా ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత వీరరాఘవకు ఫస్ట్ టైం తమన్ని తీసుకున్నాడు. అరవింద సమేత సక్సెస్ తో త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ రిపీట్ అయింది. అలవైకుంఠపురంలో పాటలు చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత వెంకటేష్ తో తీసే సినిమాకు తమన్ని మార్చేయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్ట్ కి హర్షవర్ధన్, రామేశ్వర్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. గురూజీతో రామేశ్వర్ భేటీ కావడంతో మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ న్యూస్ స్ప్రెడ్ అయింది. హర్షవర్ధన్, రామేశ్వర్ కెరియర్ 8 ఏళ్ల క్రితం అర్జున్ రెడ్డితో మొదలైంది. సందీప్ వంగా సినిమాకి మిస్ కాకుండా వర్క్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017 నుంచి హర్షవర్ధన్ చాలా సినిమాలు చేసిన అర్జున్ రెడ్డి, యానిమల్ తప్ప మరో మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయాడు. మరి గురూజీతో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సింక్ ఎలా అవుతాడో చూడాలి. వెంకటేష్ మూవీ తర్వాత గురూజీ తారక్ తో మైథలాజికల్ మూవీని తీయనున్నాడు. దీనికి మాత్రం తమన్ని కాదని అనిరుద్ ని తీసుకుంటున్నారట. త్రివిక్రమ్, అనిరుద్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా ఎన్టీఆర్ కి దేవరతో మ్యూజికల్ హిట్ ఇచ్చాడు. దీంతో హీరో మాత్రం అనిరుద్ వైపే మొగ్గు చూపుతున్నారట.